హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐ ఆమ్ రఘురామ్. ఇప్పటి వరకు మనం ఇంజనీరింగ్ సిరీస్ మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాం. దాంట్లో ఇప్పటి వరకు మనము మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్ కోసం డిస్కస్ చేస్తాం. ప్రస్తుతం మనము ట్రిగ్నోమెట్రీ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో మీకు ఫార్ములాస్ ఎలా ఉన్నాయో చెప్పాను, ఏ విధంగా గుర్తెట్టుకోవాలో చెప్పాను. అండ్ ఆల్సో కాంపౌండ్ యాంగిల్స్ లో ఏ విధంగా షార్ట్ ఆన్సర్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారో చూసాం. ఇప్పుడు మనము మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ డిస్కస్ చేద్దాం. మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 3 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నారో వీటిలో నుంచే వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఓకే, సో లెట్స్ సీ క్వశ్చన్స్ చూద్దాం ఎలా అడుగుతారో. మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను, మీ పక్కన ఫార్ములా అనేది ఎక్కడ రాసుకున్నారో అది ఓ దగ్గర పెట్టుకోండి. ప్రతి సమ్కి ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ. ప్రూవ్ దట్ 1 + cos 2 θ or 2a by sin 2a is equals to cot a. సో ఏమంటున్నాడంటే 1 + cos 2a డివైడ్ బై sin 2a అనేది cot a కి ఈక్వల్ కాదో చూడమంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో మనకి sin 2a ఫార్ములా ఆల్రెడీ ఉంది, cos 2a ఫార్ములా కూడా ఉంది. అయితే నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. cos 2a డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయడం బదులు, ఎందుకంటే 4 ఫార్ములాస్ ఉంటాయి, ఏం అప్లై చేయాలో మీకు అర్థం కాదు. దానికి బదులు నేను ఇంకో ఫార్ములా డిరైవ్ చేస్తాను. చూడండి, అంటే మీకు తెలిసిన ఫార్ములా నుంచి డిరైవ్ చేస్తాను. వచ్చి ఆల్రెడీ చెప్పాను, కానీ చూడండి మళ్ళీ, ఎందుకంటే మంచిది. సో cos 2a ఈజ్ ఈక్వల్స్ మనకు ఒక ఫార్ములా ఉంది, 82 cos square a minus 1. ఇది ఆల్రెడీ మీరు రాసి ఉంటారు. ఓకే, ఈ -1 తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుంది, 1 + cos 2a అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2 cos square a. సో 1 + cos 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 cos square a. ఇది ఒక ఫార్ములా. 1 - cos 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 sin square a. ఇది ఇంకో ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఆల్సో sin 2a ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో 2 sin a cos a, 2 sin a cos a. ఓకే, సో వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 + cos 2a బదులు మనం ఏం రాయొచ్చు, 2 cos square a అని రాయొచ్చు. 2 cos square a డివైడ్ బై 2 sin a cos a. సో 2 sin a cos a, ఇక్కడ 2 cos లో ఒక cos పోతుంది, ఇక్కడ ఒక cos పోతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మరి రిమైనింగ్ ఏం మిగిలింది, cos a డివైడ్ బై sin a, విచ్ ఈస్ నథింగ్ బట్ cot a. ఓకే, సో అర్థమైంది కదా, cot a. సో ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ cos θ ఈజ్ ఈక్వల్ 3/5 దెన్ ఫైండ్ cos 2θ sin 2θ cos 3θ sin 3θ. సో అన్ని ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి, cos 2θ అన్ని ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి, అవి సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం సింపుల్ గా. సో cos 2θ ఫార్ములా మనకి ఏం తెలుసు, cos square θ minus sin square θ. సో cos square θ minus sin square θ. ఇది ఒక ఫార్ములా ఉంది. 4 ఫార్ములాస్ లో ఏ ఫార్ములాస్ అయినా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో sin 2θ ఫార్ములా వచ్చేటప్పటికి 2 sin θ cos θ. నెక్స్ట్ cos 3θ వచ్చేటప్పటికి 4 cos cube θ minus 3 cos θ. నెక్స్ట్ sin 3θ ఫార్ములా వచ్చేటప్పటికి 3 sin θ minus 4 sin cube θ. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆడు ఓన్లీ కాస్ థీటా వాల్యూ ఇచ్చాడు, కానీ సైన్ థీటా వాల్యూ ఇవ్వలేదు. సో ఇప్పుడు సైన్ థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి ఆ కాస్ థీటాకి ఒరిజినల్ ఫార్ములా ఏంటి తెలుసు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట. సో అంటే ఇఫ్ ఇన్ కేస్ మనది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే మనకి అడ్జసెంట్ సైడ్ 3 ఇచ్చాడు, హైపోటెన్యూస్ 5 ఇచ్చాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే సైన్ థీటా వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలియాల్సిన థీరం ఏంటంటే పైథాగరస్ థీరం అనమాట. పైథాగరస్ థీరంలో మనకి ఏం చెప్తుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ రెండిట్లో ఏదో ఒకటి, ఓకే, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అంటుంది అనమాట పైథాగరస్ థీరంలో. ఓకే, సో దాని ప్రకారం రాసినట్లయితే 3² ప్లస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 5². సో x² ఏమవుతుంది, 25 మైనస్ 9 అవుతుంది. సో అప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు √16 విచ్ ఇస్ నథింగ్ బట్ 4. సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో దీని నుంచి సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది, 4/5 అవుతుంది. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇంకా మన దగ్గర సైన్ థీటా వాల్యూ ఉంది, కాస్ థీటా వాల్యూ ఉంది, ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకుని వచ్చేయడమే. సో cos 2θ ఫార్ములా ముందు cos 2θ లో సబ్స్టిట్యూట్ చేయండి. cos 2θ లో ఏంటి, cos square θ మైనస్ sin square θ. cos square θ వచ్చేటప్పటికి 3²/5² మైనస్ 4²/5². ఓకే, సో 3² నథింగ్ బట్ 9/25 మైనస్ 16/25. సో 25 అనేది ఎల్సిఎం, 25 ఎల్సిఎం తీసినట్లయితే 9 మైనస్ 16. సో 9 మైనస్ 16 నథింగ్ బట్ -7/25 అనేది ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో అది అర్థమైంది కదా. నెక్స్ట్ కూడా చూసేద్దాం sin 2θ. సో sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ cos θ.
2 into 4 by 5 into 3 by 5. So 4 3s are 12, 12 2s are 24, 5 5s are 25. So 24 by 25. Okay, now next remaining కూడా find out చేసేద్దాం. Cos 3 theta. So cos 3 theta is equals to 4 cos cube theta. So 4 into 3 by 5 whole cube minus 3 into 3 by 5. Okay, so 3 cube under 27, 27 4s are. So 27 4s are 8, 2, 4 2s are 2, 108. So 108 divided by 125 minus 5 cubes nothing but 125. Next 3 3s are 9 divided by 5. So ఇక్కడ మనకి 125 అనేది LCM అయితే 125 LCM అయితే 108. సో 25 9s ఎంతో చూడండి, ఎందుకంటే 5లో 25 మనకి 25 టైమ్స్ పోతుంది. సో 125 ఇంటూ 9 9 5s 45, 9 5s 45, 9 2s 18, 18 నథింగ్ బట్ 134. సో ఇది నథింగ్ బట్ మనకి 134. 134లో 108 మైనస్ చేయండి, అంతే అయిపోద్ది. సో 214లో 8 చేస్తే 6 సారీ. సో -26 డివైడ్ బై -26 అనేది cos 3 theta అనమాట. అగైన్ sin 3 theta. సో sin 3 theta వచ్చేటప్పటికి 3 sin theta. సో 3 sin theta. sin theta ఎంత మనకి 4/5 minus 4 sin cube theta. సో 4/5 whole cube. ఓకే, సో 3 4s are 12, 12/5, 12/5 minus 4 cube, 4 power of 4 nothing but 256. 256 divided by 125. Again 125 అనేది మనకి LCM అవుతుంది. 125 LCM అయితే 125 25 12s తెలియాలి. సో 25 into 12. 2 5 2s are 10, 2 2s are 4, 5 5 2. సో 0 0 300. సో 300 minus 256. సో 100లో 56 తీస్తే 44 సారీ. ఓకే, సో 44. సో 44 డివైడ్ బై 125 అనేది మీ ఆన్సర్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేవు. ఏవైనా ఒక 2 అడుగుతాడు, లేదు అంటే 3 అడుగుతారు, అంతే తప్పించి 4 కలుపుతాడు. నేను ఎందుకు 4 చెప్పానంటే మిగతా కూడా చెప్తే మీకు ఐడియా ఉంటుంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి నేను 4 చెప్పాను, ఓన్లీ 3 మాత్రమే అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. షో దట్ sin 8 theta is equals to 8 sin theta cos theta cos 2 theta cos 4 theta. చూడగానే పెద్దగా ఉంది కదా, కంగారు పడకండి, చాలా సింపుల్. ఓన్లీ sin 2 theta ఫార్ములాతో మొత్తం సమ్ మొత్తం అయిపోద్ది. ఓకే, సో చాలా సింపుల్ అనమాట ఈ సమ్ అనేది. చూడడానికి పెద్దగా కనిపించేవన్నీ కష్టమని కాదు, అలాగని చెప్పి చిన్నగా ఉన్నవన్నీ సింపుల్ అని కాదు. ఓకే, సో 8 sin theta cos theta cos 2 theta cos 4 theta మనకి ఇదంతా అక్కర్లేదు, మనం ఓన్లీ sin 8 theta తీసుకుందాం. ఓకే, ముందుగా మనకి తెలిసిన sin 2 theta ఫార్ములా రాసుకుందాం. సో sin 2 theta ఫార్ములా ఏం తెలుసు మనకి, 2 sin theta cos theta. సో ఇఫ్ ఇన్ కేస్ మన sin 8 theta ని sin 2 theta 2 into theta కింద రాసినట్లయితే మనకు సరిపోద్ది అనమాట. సో ముందు ఏమన్నాడు ఇక్కడ, sin 8 theta అన్నాడు. సో sin 8 theta నేను ఎలా రాద్దాం అనుకుంటున్నాను అంటే sin 2 into 4 theta. సో sin 2 into 4 theta ఇలా రాయొచ్చు కదా దీన్ని. సో 2 4s are 8 theta. సో ఇదంతా theta అనుకోండి ఇప్పుడు. సో ఇది ఎలాగ ఉంది, sin 2 theta లా ఉంది. సో sin 2 theta ఫార్ములా ఏమవుతుంది, 2 sin theta cos theta. సో 2 sin theta ప్లేస్ లో ఇక్కడ ఏముంది, 4 theta ఉంది, కాబట్టి 4 theta cos 4 theta. అగైన్ ఇప్పుడు ఈ sin 4 theta ఉంది కదా, దీన్ని ఏమనుకుంటున్నానంటే దీన్ని ఎలా రాద్దాం అనుకుంటున్నానంటే 2 sin 2 into 2 theta అని రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది అగైన్, సో అప్పుడు ఏమవుతుంది అగైన్ 2 sin theta లా ఉంది. సో 2 into 2 sin 2 theta into cos 2 theta into cos 4 theta. ఓకే, ఈ cos 4 theta ఇదనమాట. ఇక్కడ మనం sin 2 theta కింద రాసినట్లయితే 2 sin theta cos theta అనమాట. theta ప్లేస్ లో 2 thetas ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ 2 into ఇప్పుడు అగైన్ sin 2 theta అంటే ఏమవుతుంది మనకి, 2 sin theta cos theta, 2 sin theta cos theta. ఓకే, సో మనకి ఆన్సర్ వస్తుంది. సో 2 into 2 into 2 నథింగ్ బట్ 8. సో 8 sin theta into cos theta into cos 2 theta into cos 4 theta. సో సరిపోయింది కదా ఈ సమ్, ఇంకా అంతే, చాలా సింపుల్, ఏం లేదు అక్కడ. ఓన్లీ sin 2 theta ఫార్ములా మీకు తెలిసినట్లయితే ఈ సమ్ని మీరు చేయొచ్చు.
ఇది చూడండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మనకి ఆల్జీబ్రా తగులుతుంది అనమాట ఇక్కడ ఈ సమ్ చేసేటప్పటికి. సో దట్ cos 6a అదే cos పవర్ ఆఫ్ 6a ప్లస్ sin a హోల్ పవర్ ఆఫ్ 6 ఇజ్ ఈక్వల్స్ టు 1 - 3/4 sin square 2a అని చూపించమంటున్నాడు. సో ముందు ఇది తీసుకోండి. సో cos 6 పవర్ 6 sin a పవర్ 6 తీసుకుందాం. సో నేను దీన్ని ఎలా రాద్దాం అనుకుంటున్నానంటే క్యూబుల్లో రాసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఈ విధంగా రాయొచ్చు కదా. సో cos square a హోల్ క్యూబ్ ప్లస్ sin square a హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. చూడండి 3 2s are nothing but 6. సో 3 2s are nothing but 6. సో సరిపోయింది. ఓకే, ఇలా రాయొచ్చు నేను. ఇప్పుడు ఇది ఎలాగుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనకి ఏం తెలుసు, a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే రెండు ఉంటాయి. నేను ఈ ఫార్ములా తీసుకుంటాను, ఈ సమ్కి ఈ ఫార్ములాతో అవుతుంది అనమాట. 3ab ఇంటూ a ప్లస్ బి. సో ఏ ప్లేస్లో మీకు ఏముంది, cos square a ఉంది, cos square ఉంది, b ప్లస్ sin square ఉంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది అప్పుడు మనకి. సో దీనికి బదులు మనం నెక్స్ట్ ఏం రాయొచ్చు, సో నెక్స్ట్ మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో cos square a ప్లస్ sin square a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ cos square a ఇంటూ sin square a ఇంటూ a ప్లస్ b. సో cos square a ప్లస్ sin square a. సో చూడండి ఇక్కడ cos square a ప్లస్ sin square a, సిన్స్ cos square a ప్లస్ sin square a నథింగ్ బట్ మనకి ఎంత ఐడెంటిటీస్ ప్రకారం 1. సో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 క్యూబ్ మైనస్ 3. ఇక్కడ ఏం చేద్దామంటే ఇది మనకి ఇప్పుడు అడుగు క్వశ్చన్ లో చూడండి, మనకి sin square 2a కావాలి. సో sin square 2a కావాలి అంటే ఇక్కడ మనకి sin 2a అంటే ఎలా రాయొచ్చు, 2 sin a cos a అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఒక లేదంటే ఇలా చూద్దాం. ఓకే, సో దీని ఎలా రాయొచ్చు, cos a ఇంటూ sin a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇది నథింగ్ బట్ 1 అయిపోతుంది. దీని ఇలా రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇది నాకు sin 2a కింద మారిపోవాలంటే ఏం చేయాలి, 2 కావాలి. 2 sin a cos a ఉంటే సరిపోద్ది, కానీ ఇక్కడ 2 లేదు కదా. సో 2 లేనప్పుడు మనము 2ని తీసుకొని రావాలి, అగైన్ ఆ 2ని క్యాన్సిల్ చేసేయాలన్నమాట అక్కడికక్కడే. ఓకే, దానికి అర్థం ఏంటంటే మనం ఏ చేంజ్ చేసినా అది అగైన్ మళ్ళీ క్వశ్చన్ మార్చకూడదు అనమాట. ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ ఇది క్వశ్చన్ అనుకోండి, ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలి, ఈ క్వశ్చన్ చేంజ్ చేయాలి అనుకుంటే ఒరిజినల్ క్వశ్చన్ చేంజ్ అవ్వకూడదు మనం ఎంత చేంజెస్ చేస్తున్నాం. చూడండి నేను చెప్తాను. సో 1 - 3. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 2 డివైడ్ బై 2 చేద్దాం అనుకుంటున్నాను. 2 డివైడ్ బై 2 చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు 2/2 cos a sin a నేను చేంజ్ చేశాను ఈ విధంగా, కానీ ఒరిజినల్ గా ఏ ఫామ్ లో ఉంది, cos a sin a ఉంది. సో ఇప్పుడు నేను చేంజ్ చేసింది అగైన్ మళ్ళీ అది ఒరిజినల్ ఫామ్ కి వెళ్ళిపోవాలి కదా. సో 2/2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అగైన్ ఒరిజినల్ ఫామ్ వస్తుంది, కాబట్టి నేను ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2ని బయట తెచ్చండి. సో 2ని బయట తెస్తే ఇక్కడ స్క్వేర్ లో ఉంది కదా. సో 2 స్క్వేర్ నథింగ్ బట్ 4. సో 1 - 3/4. ఇక్కడ వచ్చేటప్పటికి 2 cos a sin a హోల్ స్క్వేర్. సో 2 cos a sin a నథింగ్ బట్ మనకి ఏమవుతుంది, sin 2a. సో 1 - 3/4 sin square 2a. ఓకే, సో అర్థమైంది, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఓకే, సో అదనమాట సమ్. అర్థమైంది కదా, ఏం లేదు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలన్నమాట. 2/2 చేశాను నేను, 2/2 చేసి నా ఆన్సర్ని తీసుకొని వచ్చాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఈ సమ్ చూడండి కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, కానీ కాంప్లికేటెడ్ కాదు. మనకు తెలిసిన ఫార్ములాస్ చిన్న మాడిఫికేషన్ చేయాలి ఫార్ములాకి, అంతకు మించి ఏం లేదు. ఈ సమ్ కూడా అయిపోతుంది. సో ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ 1 - cos θ ప్లస్ sin θ డివైడ్ బై 1 + cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు tan θ/2. ఓకే, ఇక్కడ మనకి తెలివైన వాళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తారంటే sin θ క్యాన్సిల్ చేసేస్తారు, cos θ క్యాన్సిల్ చేసేస్తారు, 1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 1 అని చూపిస్తారు. అంటే ఆ విధంగా కూడా ఆలోచించిన వాళ్ళు ఉంటారు. నేను మామూలు చెప్తున్నా, ఆ విధంగా కూడా ఆలోచించి మా దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు అలా ఆలోచించేవారు. కానీ మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా డినామినేటర్లోనే నోమినేటర్లోనే ప్లస్ మైనస్లు ఉన్నాయి అనుకోండి, క్యాన్సిల్ అవ్వవు. అది ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మల్టిప్లికేషన్లు ఉంటే పొలారిటీస్ అనేవి ప్లస్లు కాకుండా మైనస్ కాకుండా మల్టిప్లికేషన్స్ ఉంటే సింపుల్ అప్పుడు క్యాన్సిల్ అవుట్ అవుతుంది అనమాట. మల్టిప్లికేషన్ డివిజన్ గుర్తులున్నప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు తప్పించి ప్లస్ మైనస్లు డినోమినేటర్లు ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయలేమన్నమాట. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మంది తెలివైన వాళ్ళు ఉంటారు నాకు తెలుసు.
ఓకే, సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. సింప్లిఫికేషన్ లో మనకి తెలిసిన 2 ఫార్ములాస్ యూస్ చేస్తాను. నేను ఏంటి రాద్దాం అనుకుంటున్నానంటే, మనకు ఆల్రెడీ నేను మీ బుక్ లో రాసుకొని ఉంటారు ఫార్ములాస్ అనేవి. సో sin 2θ ఇజ్ ఈక్వల్స్ టు ఏం తెలుసు, 2 sin θ cos θ అని తెలుసు, అంతే కదా. సో ఇక్కడ బాగా గమనించండి, 2θని మనం 2θ కావాలి అంటే మనకి ఆన్సర్ దేంట్లో వచ్చింది, థీటాల్లో వచ్చింది. సో 2θకి థీటాల్లో వచ్చింది అనమాట మనకి ఆన్సర్ అనేది. ఓకే, అప్పుడు థీటాల్లో కావాలి అంటే ఏమవుతుంది, మనకి ఆన్సర్ అనేది θ/2లో రావాలి, అంతే కదా. సో ఇప్పుడు 2θ అయితే థీటాలో వచ్చింది ఆన్సర్ అనేది, ఇప్పుడు థీటా అయితే ఆన్సర్ అనేది θ/2లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మాడిఫికేషన్, sin θ ఫార్ములా ఏమవుతుందంటే 2 sin θ/2 cos θ/2, అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సో ఈ ఫార్ములా కూడా మీరు నోట్ చేసుకోండి, ఏం లేదు. ఇది సబ్ మల్టిపుల్స్ అన్నారు కదా, సో దానికి అర్థం అనమాట సబ్ మల్టిపుల్స్. ఓకే, సో మల్టిపుల్స్ వచ్చేటప్పటికి 2θ 3θ 4θ అవన్నీ ఉంటే, సబ్ మల్టిపుల్స్కి వచ్చేటప్పటికి θ/2లో ఉంటాయి అనమాట. సో అంత మించి ఏం లేదు. ఓకే, సో sin θ తెలుసు. అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ 1 + cos 2θ తెలుసు. సో నేను 1 + cos θ రాస్తాను. 1 + cos 2θ 1 + cos 2θ అయితే 2 cos squared θ/2 θ. సో 2 cos squared θ అనమాట. ఇక్కడ నేను θ అడుగుతున్నాను కదా, సో అప్పుడు ఏమవుతుంది, 2 cos squared θ/2 అవుతుంది. అలాగే 1 - cos θకి బదులు మనం ఏం రాయొచ్చు, 2 sin square θ/2, అంతే. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది అనమాట. ఈ 3 ఫార్ములాస్ మీరు నోట్బుక్ లో నోట్ చేసుకోండి. సో ఇప్పుడు 1 - cos θ బదులు నేను ఏం రాయొచ్చు, 2 sin square θ/2 అని రాయొచ్చు. sin θ బదులు ఏం రాయొచ్చు, 2 sin θ/2 cos θ/2. ఓకే, డివైడ్ బై 1 + cos θ బదులు మనం ఏం రాయొచ్చు, 2 cos square θ/2 అని రాయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి 2 sin θ/2 cos θ/2. సో చూడండి, ఏమైనా కామన్ తీయడానికి ఉన్నాయేమో. సో చూడండి, 2 sin θ/2 కామన్ తీయచ్చు, 2 cos θ/2 కామన్ తీయచ్చు. సో కామన్ తీసేద్దాం, 2 sin θ/2 కామన్ తీస్తున్నాను. అప్పుడు లోపల ఏం మిగిలిపోతుంది, ఇక్కడ ఒక sin θ/2 మిగిలిపోతుంది, అక్కడ నీకు cos θ/2 మిగిలిపోతుంది. ఇది న్యూమరేటర్. డినోమినేటర్ లో ఏం మిగిలిపోతున్నాయి, 2 cos θ/2 కామన్ తీస్తే ఇక్కడ cos θ/2 మిగిలిపోతుంది, ఇక్కడ sin θ/2 మిగిలిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోయి, ఇది క్యాన్సిల్ అయిపోతే sin θ/2 cos θ/2 నథింగ్ బట్ tan θ/2 అనమాట. సో ఇది ఆన్సర్. ఈ విధంగా చెయ్యాలి. సో అర్థమైంది కదా, సింపుల్ గా ఉంది కదా. మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే ఈ సమ్ అయిపోయినట్టే. ఓకే, సో నేను ఎందుకు ఈ ఫార్ములాస్ ముందు చెప్పలేదు అంటే, మీకు అప్పుడు చెప్తే కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట. అదే మన సమ్ లో చెప్పినట్లయితే మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది ఏ విధంగా డిరైవ్ చేయాలి అనేది ఈ సమ్ వస్తే. సో దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ వన్. సో షో దట్ cot A - tan A డివైడ్ బై cot A + tan A is equals to cos 2A అడిగారు. అరే ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటారు, సరే నేనే చెప్తాను. కాస్ట్ లో ఉంది ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి అన్ని కాటన్లో ట్యానుల్లో ఉన్నాయి. దాన్ని సైన్ లో కాసుల్లో మార్చేసుకోవచ్చా, మార్చచ్చుగా. సో cot A బదులు మనం ఏం రాయొచ్చు, cos A / sin A అని రాయొచ్చు. tan A బదులు ఏం రాయొచ్చు, sin A / cos A అని రాయొచ్చు. సో అలా రాసేద్దాం. cot A బదులు ఏం రాయొచ్చు, cos A / sin A మైనస్ tan A బదులు ఏం రాయొచ్చు, sin A / cos A. ఇదంతా న్యూమినేటర్ అనమాట. సో డినామినేటర్కి వచ్చేటప్పటికి cot A బదులు ఏం రాయొచ్చు, cos A / sin A మైనస్ sin A / cos A, అంతే కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ sin A cos A ఎల్సిఎం తీసినట్లయితే, సో sin A × cos A ఎల్సిఎం తీసినట్లయితే sin A పోతే cos A మిగులుతుంది. cos A × cos A నథింగ్ బట్ cos square A మైనస్ అగైన్ ఇక్కడ మనకి sin square A వస్తుంది, అంతే కదా. సో ఇది చూసినట్లయితే cos రిమైనింగ్ ఏ మిగిలిపోయింది, sin మిగిలిపోయింది. sin × sin నథింగ్ బట్ sin square A అనమాట. కిందన సేమ్ అదే వస్తుంది, cos square A కానీ పొలారిటీ మారుతుంది. సో sin square A డివైడ్ బై sin A cos A. సో ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్స్, sin A cos A అయిపోతాయి డినామినేటర్లో. మిగిలిపోయింది cos square A - sin square A నథింగ్ బట్ మనకి cos 2A. ఓకే, సో cos square A + sin square A నథింగ్ బట్ 1. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, cos 2A అవుతుంది. అంతే, సింపుల్, అంత మించి ఏం లేదు. ఓకే, సో అర్థమైంది కదా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం చూసేద్దాం. ఓకే, లెట్స్ సీ
దట్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఫైండ్ cos 2θ sin 2θ. సో ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము అంటే tan θ ఇచ్చారు కదా, సో tan θ ఒరిజినల్ ఫామ్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, సో దాన్ని ఒక ట్రయాంగిల్ వేస్తారు, ఆ ట్రయాంగిల్ లో వేసి మీకు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. బాగుంది. సో హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత cos θ ఫార్ములా రాస్తారు, sin θ ఫార్ములా రాస్తారు, అదే ఫార్మ్స్ రాస్తారు, వాల్యూస్ రాసిన తర్వాత cos 2θ sin 2θ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దట్ టేక్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో ఆ మాత్రం మనకి. సో అలా కాకుండా నేను ఆల్రెడీ నీకు cos 2θ sin 2θ ఫార్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో చెప్పాను, ఫార్ములాస్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో చెప్పాను, అదేదో రాస్తున్నాను చూడండి ఒకసారి. సో మీకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములాసే, ఇవి రాసుకోక్కర్లేదు. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మాత్రం తెలియాలి కాబట్టి రాస్తున్నాను. సో cos 2θ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, 1 - tan squared θ by 1 + tan squared θ. సారీ 1 - tan θ డివైడ్ బై 1 + tan θ. అండ్ sin 2θ వచ్చేటప్పటికి 2 tan θ డివైడ్ బై 1 + tan θ. ఓకే, సో సింప్లిఫికేషన్ చేసేద్దాం అండి. సో cos 2θ అడిగింది ఫస్ట్. సో 1 - tan θ, tan θ వాల్యూ ఎంత 1/2 ఇచ్చాడు. సో 1 - 1/2 డివైడ్ బై 1 + 1/2. సో 2 LCM అయితే 2 - 1 డివైడ్ బై 2 LCM అయితే 2 + 1. సో 2లో 1 తీస్తే 1/3 అనేది cos 2θ. cos 2θ తర్వాత sin 2θ అనమాట ఇప్పుడు. సో sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 tan θ. సో 2 × 1/2 డివైడ్ బై 1 + 1/2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2/2 క్యాన్సిల్ అయితే 1, ఇక్కడ 3 LCM అదే 2 LCM అయింది అనుకోండి ఫర్ సపోజ్. సో 2 + 1. సో ఇక్కడ నేను ఈ ఫ్రాక్షన్ పైకి తీసుకుని వెళ్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సో ఫ్రాక్షన్ రివర్స్ అయితే దానికి అర్థం ఏమవుతుంది, 2/3. సో అర్థమైంది కదా. సో ఇది sin 2θ, ఇది cos 2θ, ఈ వాల్యూస్ అనమాట. కావాలంటే నేను ముందు చెప్పిన మెథడ్లో ట్రై చేయండి, ఇదే వాల్యూస్ వస్తాయి. ఓకే, లెట్స్ షో దట్ sin 2a + 2a by 1 + cos 2a is equals tan a. ఈ సమ్ మీరు ఆల్రెడీ నేను స్టార్టింగ్ సమ్ మీకు ఇదే చెప్పాను. ఓకే, స్టార్టింగ్లో ఇదే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, పర్లేదు. ఓకే, ఒక ఐడియా వస్తుంది. సో sin 2a ఎలా రాయొచ్చు మనము, 2 sin a. నేను డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తున్నాను. sin 2a బదులు ఇది రాయొచ్చు, 1 + cos 2a బదులు ఏం రాయొచ్చు, 2 cos square a అని రాయొచ్చు. సో 2 క్యాన్సిల్, cos a స్క్వేర్ క్యాన్సిల్, sin a by tan a మిగిలింది. సో sin a by tan a, అదే cos a నథింగ్ బట్ tan a, అంతే. ఓకే, సో 3 మార్క్స్ క్వశ్చన్ ఇది. దాన్ని సింపుల్గా చూసారా, కానీ మీకు ఫార్ములాస్ తెలియాలి. ఓకే, సో ఇవి 2 ఫార్ములాస్. ఓకే, సో ఫార్ములాస్ మీరు రిప్రజెంట్ చేయాలి. మీరు సమ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్లో మీరు ఫార్ములా పక్కనైనా రాయాలి, లేదంటే ఇలా బాక్స్ కొట్టైనా మీరు చూపించండి అన్నమాట ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. సో ఈ సమ్ మనం ఆల్రెడీ ముందు చూసాము, క్యూబుల్లో చూసాము. ఇప్పుడు పవర్ 4లో ఇచ్చాడు, అదే పవర్ 6లో ఇందాక చూసాము, ఇప్పుడు పవర్ 4లో ఇచ్చాడు. సో ఈ సమ్ మీకు కొంచెం అదే నేను చెప్తాను ఎలా చేయాలో. ముందు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్లో మనకి ఏముంది, ముందు షో దట్ cos a whole power of 4 - sin a whole power of 4 is equals to cos 2a. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే cos power of 4a LHS తీసుకోండి, cos power of 4a sin a whole power of 4. దీన్ని ఎలా రాస్తాను అంటే cos square a whole square minus sin square a whole square ఇలా రాస్తాను. ఇలా రాసినప్పుడు ఎలాగుంది, ఇది a² - b² లా ఉంది. సో a² - b² ఫార్ములా ఏమవుతుంది, a + b × a - b, అంతే కదా. సో ఏ ప్లేస్లో మీకు cos square ఉంది, b ప్లేస్లో sin square ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, cos square a + sin square a × cos square a - sin square. ఓకే, సో cos square a + sin square a నథింగ్ బట్ 1 ఇది నథింగ్ బట్ cos 2a. సో 1 × cos 2a is నథింగ్ బట్ cos 2a. సో అర్థమైంది కదా ఈ సమ్, ఇప్పుడు సింపులే కదా. ఓకే, ఒకసారి అర్థమైంది కదా. సో నెక్స్ట్ సమ్ కూడా చూద్దాం. ఓకే, ఈ సమ్లో ఏం అడుగుతున్నాడు, ఇఫ్ x + 1/x is equals to 2 cos θ అంటున్నాడు. అంటే ముందే ఇచ్చాడు మనకి s + 1/x is equals to 2 cos θ అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చూపించమన్నాడు, షో దట్ x² + 1/x² అంటున్నాడు. సో ఇప్పుడు ఏమన్నాడు,
స్క్వేర్లో కావాలన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2. సో ఇక్కడ మనకి 4 cos స్క్వేర్ థీటా వస్తుంది. సో 4 cos స్క్వేర్ థీటా, అంతే కదా, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab. సో 1/x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 cos స్క్వేర్ థీటా. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ మాత్రమే కావాలి. 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 cos స్క్వేర్ థీటా మైనస్ 2 అనమాట. సో ఇక్కడ 2 ఎల్సిఎం అదే 2 కామన్ తీసినట్లయితే 2 cos స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. సో 2 cos స్క్వేర్ థీటా మైనస్ 1 నథింగ్ బట్ cos 2 థీటా కదా. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 2 cos 2 థీటా, అంతే. ఓకే, సో అర్థమైంది కదా ఎలా చేయాలో సమ్ అనేది. సో ఇంకొక సమ్ ఉంది, ఆ సమ్ చూస్తే ఇంకా మనకి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అయిపోయినట్టే. ఆ సమ్ అనేది మీకు ఎక్కువగా అడుగుతూ ఉన్నారనమాట. అంటే ఎక్కువగా అడగడం అంటే కన్ఫర్మ్ కొంచెం దానికి ట్రిక్కీగా ఉంటుంది, కానీ సింపుల్గా ఉంటుంది సమ్ అనేది. చెప్తాను చూడండి. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్, లాస్ట్ వన్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మీకు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం అడిగాడు, sin 10 degrees ఇంటూ sin 50 degrees ఇంటూ sin 70 degrees ఇస్ ఈక్వల్స్ టు 1/8 అని చూపించమంటున్నాడు. షో దట్ అన్నాడు కదా. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా చేయాలో ప్రొసీజర్ చెప్తాను. ఆ ప్రొసీజర్ ఇలాంటి సమ్లు ఎక్కడ కనిపించినా కూడా మీరు ఆ ప్రొసీజర్ని అక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో sin 10 degrees ఉంది కదా, ఈ రెండింటిని నేను చేంజ్ చేస్తాను. ఏ విధంగా చూడండి. సో sin 10 degrees ఇంటూ sin, నేను 10 degrees లో రాయాలి అనుకుంటున్నాను. అంటే ఎలా రాయొచ్చు దీన్ని, 60 మైనస్ 10 degrees అని రాయొచ్చు. 60 మైనస్ 10 అని రాయొచ్చు. 60 మైనస్ 10 అంటే 50 కదా. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు, 60 ప్లస్ 10 అని రాయొచ్చు, అంతే కదా. సో ఈ విధంగా రాయడం రావాలి ముందు స్టార్టింగ్. ఎలాగిచ్చినా ఈ విధంగా మనం ఏదో ఒక సింగిల్ గా మిగిలిపోతుంది కదా, దీన్ని ఆ విధంగా రాయగలమో, ఈ 10 degrees వచ్చే విధంగా రాయగలమో లేదో చూడాలన్నమాట. ఇక్కడైతే 10, ఇక్కడ 20 ఉందనుకో, 20లో రాయగలమో లేదో చూడాలన్నమాట మనకి తెలిసిన నోన్ యాంగిల్ తో. ఓకే, నోన్ యాంగిల్ అంటే మనకేం తెలుసు, 30 degrees తెలుసు, 45 తెలుసు, 60 తెలుసు, 90 తెలుసు. ఓకే, సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా నోట్ చేసుకోండి. సో sin a మైనస్ బి సారీ a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి అనమాట. సో ఈ ఫార్ములా మీరు నోట్ చేసుకోండి. సో ఈ ఫార్ములాని మీరు నోట్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి అని రాయొచ్చు. సో ఏ ప్లేస్ లో ఏముంది, 60 ఉంది, బి ప్లేస్ లో ఏముంది, 10 ఉంది. కాబట్టి ఎలా రాస్తాం, ఇది sin 10 degrees ఇంటూ ఈ మొత్తాన్ని రాస్తున్నాను ఎలాగా, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి. sin స్క్వేర్ a అంటే ఎంత, sin స్క్వేర్ 60 degrees మైనస్ sin స్క్వేర్ 10 degrees. sin స్క్వేర్ 60 degrees మైనస్ sin స్క్వేర్ 10 degrees. సో sin 60 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, √3/2. కాబట్టి sin 10 degree is equals to √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ 10 degrees. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సింప్లిఫికేషన్ చేద్దాం. sin 10 degrees is equals to 3/4 మైనస్ sin స్క్వేర్ 10. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫికేషన్, ఇక్కడ 4 LCM తీసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, sin 10 degrees is equals to 4 LCM తీసినట్లయితే 3 మైనస్ 4 sin స్క్వేర్ 10 degrees అవుతుంది. సో ఈ sin 10 తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, 3 sin 10 degrees ఓకే మైనస్ 4 sin క్యూబ్ 10 degrees డివైడ్ బై 4. సో ఇది నథింగ్ బట్ మనకి ఎలా ఉంది, sin 3a ఫార్ములాలో ఉంది చూడండి. sin 3a ఫార్ములా ఇస్ ఈక్వల్స్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. సో సరిపోయింది కాబట్టి ఎలా రాయొచ్చు, sin 3a అని రాయొచ్చు. సో sin ఇంటూ 3a ఏ ప్లేస్ లో ఏముంది, 10 degrees ఉంది. సో నథింగ్ బట్ 4. సో sin 3 ఇంటూ 10 నథింగ్ బట్ sin 30 degrees బై 4. sin 30 degrees నథింగ్ బట్ 1/2. సో 1/2 ఇంటూ 4 నథింగ్ బట్ 1/8. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి మీరు ఈ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దీంతో మనకి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనేవి అయిపోయినట్టే. దీంట్లో నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ట్రియో ఉంది కదా ఇక్కడ, C16, C20, C23 వాళ్ళకి ఏవైతే డిస్కస్ చేశానో ఈ సమ్స్ నుంచి పక్కగా మీకు ఒక 3 marks క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో మీరు సింప్లిఫికేషన్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ మీరు ఏ విధంగా ఏ సమ్కి ఏ విధంగా చేయాలి అనేది ప్రొసీజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రొసీజర్స్ ని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే,
సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాగో చేయాలో, అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా చేయాలో చూద్దాం.